నేను మీకు చెప్పాల్సింది రెండే మాటలు. ఆర్మేనియా అసెండింగ్ ఆర్డర్, ఆర్మేనియా డిసెండింగ్ ఆర్డర్, ఆర్మేనియా ప్రోగ్రెసివ్ మేనర్, ఆర్మేనియా రిగ్రెసివ్ మేనర్. ఒకసారి అసలు చేస్తే మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, సంపద ఉంది, శాస్త్ర విజ్ఞానం ఉంది. దాని ఫలితంగా శ్రమ తగ్గిపోయింది. కానీ రెండు కొరవడినాయి. ఒకటి టెన్షన్. ద టెన్షన్ విచ్ ఈస్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఈస్ ప్రివేల్డ్ బై ద సొసైటీ. మనకి ఇప్పుడు నేను వస్తూ సెల్ ఫోన్ పక్కకే పెట్టుకోలేను. ఓల్డెన్ డేస్లో ఈ సెల్ ఫోన్లు లేవు. 10 మంది 20 మంది కుటుంబంలో ఉన్న గొప్పగా ప్రశాంతంగా జీవించే భాగ్యం కలిగింది. కానీ ఇద్దరే పిల్లలు కానీ ప్రశాంతత లేదు. మనం అనుకున్నాం ఒక తరం కష్టపడి పిల్లల్ని చదివించి ఒక డాక్టర్ కావాలని, ఒక ఇంజనీర్ కావాలని, ఒక సైంటిస్ట్ కావాలని, నా కొడుకు అమెరికాలో ఉండాలని మంచి చదివించడం, అమెరికాకు పంపించడం, పెద్ద మనుషులు ఇంట్లో ఉండవు. మనకేమైనా అయితే దిక్కుది వాళ్ళే కూడా పోయింది. మనకేమైనా అయితే పేరెంట్స్ కానీ అయితే దిక్కుది వాళ్ళే కూడా పోయింది. అంటే మన పిల్లలు అమెరికాలో ఉండాలి, మన పిల్లలు గొప్పగా ఎదగాలని చెప్పి భావించడము, చివరికి ఏ పిల్లలైతే మన సర్వస్వం అని చెప్పి భావించడము, ఆ పిల్లలు మన ఆపదలో మన సంపదలో మనతో లేరు. వాళ్ళు అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఒకప్పుడు భారత్ విశ్వగురు స్థానాన్ని ఇచ్చింది అని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం. భారత సాంప్రదాయాలు, భారతీయ సంస్కృతి, భారతీయ పరంపర, విశ్వాసాలు, మన జీవన విధానం ప్రపంచానికే ఆదర్శవంతంగా అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. కానీ విదేశీయులు దురాక్రమణ చేసి మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, విశ్వాసాన్ని స్క్రాప్ చేసే ప్రయత్నం చేసినప్పుడు భారత జాతి ఒక్క పని మాత్రం చేసింది. విశ్వాసాలని, సాంప్రదాయాలని, మన జీవన విధానం మాత్రం ధ్వంసం చేయలేకపోయింది. ఆ విశ్వగురు పరంపర మళ్ళీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు, ఇది అవుట్డేటెడ్ కంట్రీ, సనాతనవాదులు భారతీయులు అంటే అవుట్డేట్ అని చెప్పేటువంటి మనల్ని ఇవాళ మరొకసారి మోడీ గారు సర్వే జనే సుఖినో భవంతు, అది భారతీయ సంస్కృతి. మనం ఏదైనా కార్యక్రమం చేస్తే శాంతి 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 అంటున్నాం. ఇవాళ ఆ శాంతిని, ఆ సర్వే జన సుఖినో భవంతు, అదే ప్రపంచానికి ఆదర్శం అని చెప్పిన మహనీయుడు నరేంద్ర మోడీ గారి వల్ల.